నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డాలర్ డ్రీమ్స్ కు ట్రంప్ సరాఘాతం. H1B వీసా దరఖాస్తు రుసుము ఏడాదికి $1,00,000 పెంపు. ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీలపై పెను ప్రభావం. ఐటీ ఉద్యోగులు, వృత్తి నిపుణులకు నష్టం. భారత్ మిత్రదేశం అంటూనే వెన్నుపోటు పొడుస్తున్న ట్రంప్. H1B వీసాల ఫీజు పెంపుతో అత్యధికంగా ఇండియన్స్ పై భారం. $10 లక్షల అమెరికా గోల్డ్ కార్డు. డబ్బు చెల్లిస్తే పౌరసత్వం ఇస్తామంటున్న ట్రంప్. సమ్మె విరమించిన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు. మంత్రి దామోదర రాజనరసింహతో చర్చలు సఫలం. భారతీయ వృత్తి నిపుణులే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న వారు అప్లై చేసే H1B వీసా దరఖాస్తు ఫీజును ఏటా $1,00,000 పెంచేశారు. ఈ మేరకు రూపొందించిన దస్త్రంపై ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ చర్యతో అమెరికాలో H1B వర్క్ వీసాపై పనిచేస్తున్న భారతీయ ఉద్యోగులపైన గణనీయంగా ప్రభావం చూపనుంది. H1B వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాంలు చేయాలనుకునే భారతీయుల ఆశలు సైతం ఆవిరైపోయే ప్రమాదం పొంచి ఉంది. H1B వీసా దరఖాస్తులకు ఏటా $1,00,000 దరఖాస్తు రుసుము చెల్లించాలనే నిబంధనల దస్త్రంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం అమెరికాలోని కంపెనీలు H1B వర్క్ వీసాల కోసం సంవత్సరానికి $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారతీయ వృత్తి నిపుణులు, చైనాకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులపై ఎక్కువగా ఆధారపడే టెక్నాలజీ రంగానికి పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉంది. H1B వీసాలను ప్రధానంగా టెక్ రంగం ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఈ మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఆయా కంపెనీలు ఆ మొత్తం చెల్లించడానికి సుముఖంగా లేకపోతే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సి ఉంటుంది. H1B వీసా పొందాలనే స్పష్టమైన లక్ష్యంతో అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రాం చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవరయ్యే ప్రమాదం ఉంది. H1B వీసాల లబ్ధిదారులలో 70% కంటే ఎక్కువ మంది భారత్ నుంచి ఉన్నారు. H1B ప్రోగ్రాం ద్వారా లభించే ఉద్యోగాలలో దాదాపు 3/2 వంతులు కంప్యూటర్ సంబంధమైనవేనని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పలు కంపెనీలు ఇంజనీర్లు, విద్యావేత్తలు, ఆరోగ్య సంరక్షణ కార్మికులను తీసుకురావడానికి కూడా ఈ వీసానే ఉపయోగిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత సంవత్సరం H1B వీసాల ద్వారా భారతదేశం అత్యధికంగా లబ్ధి పొందింది. ఆమోదించిన లబ్ధిదారులలో 71% వాటా కలిగి ఉంది. చైనా 11.7%తో రెండవ స్థానంలో ఉంది. అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కోసం ఉత్తమ, తెలివైన విదేశీయులను తీసుకురావడానికి టెక్ కంపెనీల కోసం H1B వీసాలను అమెరికా ఇస్తుంది. టెక్ కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను దీని సాయంతో నియమించుకుంటాయి. H1B వీసాల ద్వారా భారతీయ నిపుణులకు భారీగా లబ్ధి చేకూరుతోంది. H1B వీసాపై అమెరికాలోకి వస్తున్న వారు వాస్తవంగా అధిక నైపుణ్యం కలిగిన వారే ఉండటంతో పాటు అమెరికాకు చెందిన ఉద్యోగులను విదేశీయులతో భర్తీ చేయకుండా చూసుకోవడమే ఈ చర్య లక్ష్యమని శ్వేతసౌధం తెలిపింది. అమెరికాలోని ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో అత్యంత దుర్వినియోగానికి గురవుతున్న వీసాలలో H1B నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కార్యక్రమం ఒకటి అని వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ షార్ప్ అన్నారు. అమెరికన్లు పనిచేయని రంగాలలో పనిచేసే అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికులను అమెరికాకు వచ్చేలా ట్రంప్ ప్రస్తుత నిర్ణయం అనుమతిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం అమెరికా ఖజానాకు $100 బిలియన్ పైగా నిధులను సమీకరిస్తుందని ఆయన అన్నారు.
ఆ మొత్తాన్ని అమెరికన్లకు పన్నులు తగ్గించి అప్పులు చెల్లించడానికి దేశం ఉపయోగిస్తుందని చెప్పారు. H1B వీసాలు 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతాయి. మరో 3 సంవత్సరాలు పునరుద్ధరించుకోవచ్చు. ఒక కంపెనీ గ్రీన్ కార్డు కోసం ఉద్యోగిని స్పాన్సర్ చేస్తే శాశ్వత నివాసం వచ్చే వరకు వీసాలను పునరుద్ధరించవచ్చు. అమెరికాలో వర్క్ వీసాలపై ఉన్న భారతీయులు గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా వేచి ఉండాల్సి వస్తోంది. వీసాలను నిలుపుకోవడానికి ఏటా అవసరమైన $1,00,000 రుసుమును వారి కంపెనీలు చెల్లించకూడదని నిర్ణయించుకుంటే వారు అమెరికా నుంచి స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి H1B వీసా గడువు ముగిస్తే ఉద్యోగాలకే ముప్పు ఏర్పడుతుంది. ఎందుకంటే $1,00,000 చెల్లించడంతో పాటు వారికి వేతనం కూడా కంపెనీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంత భారాన్ని భరించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉండవని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెబుతున్నారు. We need great workers, and this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land, train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H-1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. ఈ చర్య టెక్ కంపెనీలకు కూడా నచ్చుతుందని H1B వీసా దరఖాస్తు రుసుం పెంచుతూ దస్త్రంపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. Yeah. Fee to America. The country would rather not have to pay $100,000, but they'd rather. How do you do that? You hire Americans. So there's an incentive to hire American. But there may be instances where it's better off doing it through expertise or whatever it may be. But they're both unbelievable, whether it's a gold card or anything else that we talked about today. I'll follow up on the visa question. I think this may be the next thing that you're signing, but for the H-1B visa action that you're doing It's going to be today, next. We'll talk about that. you're very close to the technology CEOs. Are they concerned about that? Everyone's going to be happy, and we're going to be able to keep people in our country that are going to be very productive people. And in many cases, these companies are going to pay a lot of money for that, and they're very happy about it. It's companies having a hard time getting people to be able to stay in. The most abused visa systems in our current immigration. H1B వీసా దరఖాస్తు రుసుమును ట్రంప్ భారీగా పెంచిన వేళ ఆ ప్రభావం భారత్పై ఎలా ఉంటుందనే విషయాలను ఐటీ నిపుణుడు ఇంద్రజిత్ వివరించనున్నారు. విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే H1B వీసా విషయంలో నిబంధనలను కూడా సడలించడం జరిగింది. కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. ఇది భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే ఐటీ రంగానికి సంబంధించిన వెళ్లే విద్యార్థులు వీళ్ళందరికీ ఒక పిడుగు లాంటి నిర్ణయమే. ఈ తీసుకున్నటువంటి ఈ వీసా నిబంధనలో ఇప్పటివరకు ఏదైతే నగదు చెల్లిస్తున్నారో దాన్ని భారీ స్థాయిలో పెంచడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో ఉండి ఐటీ రంగం నుంచి అమెరికా ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు ముఖ్యంగా ఈ వీసా నిబంధనలు ట్రంప్ తీసుకునే నిబంధనలు శరాఘాతంగానే ఉన్నాయి. దీనికి సంబంధించి పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాల గురించి మనతో ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్ ఐటీ టెక్నాలజీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఇంద్రజిత్ అన్నయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఈరోజు ట్రంప్ ఒక పిడుగు లాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇది చాలా దీని ఉపద్రవం లాంటి నిర్ణయం అండి ఒక రకంగా చూసుకుంటే.
అంటే ఇది 2-3 లేయర్స్లో మనం చూడాల్సి ఉంటుంది. ఒకటి, ఆల్రెడీ అక్కడ వీసా తీసుకొని వర్క్ చేసే వాళ్ళకి ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయేంత వరకు పెద్ద ఇంపాక్ట్ ఉండదు, వాళ్ళ వరకు పర్వాలేదు. ఎక్కువ ఇంపాక్ట్ ఎవరికి ఉంటుంది అంటే మన ఇప్పుడు ఆల్రెడీ చదువు కంప్లీట్ చేసేసుకొని ఓపీటీలో ఉన్న విద్యార్థులకి అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే వాళ్ళకి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అమెరికాలో ఆల్రెడీ ఉద్యోగాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ చాలామంది విద్యార్థులు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు ఓపీటీలో ఉన్న వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఈ $1,00,000 ఫీజు అనేది ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కంపెనీస్ చాలా తక్కువ మందిని తీసుకుంటారు. అన్లెస్ అంటిల్ వాళ్ళకున్న స్కిల్స్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్నాయి, వీళ్ళు లేకపోతే మనకి చాలా లాస్ అవుతుంది అనుకుంటే తప్పితే వాళ్ళు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు రారు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఓపీటీలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అండి. ఈ H-1B వీసా ఉత్తర్వుల సారాంశం ఏంటి సార్ ప్రధానంగా? ఉత్తర్వుల సారాంశం చూసుకుంటే ఇప్పుడు అంటే అది క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎట్లా అమలు చేస్తారనేది ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ప్రకారం చూసుకుంటే ప్రతి సంవత్సరానికి $1,00,000 ఫీజు పే చేయాల్సి ఉంటుంది H-1B వీసాకి అని, వీసా అప్లై చేసిన వాళ్ళకి అనేది ప్రెస్ రిలీజ్లో ఉంది. కాకపోతే ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఏదైతే ట్రంప్ గారు సైన్ చేశారో దాంట్లో వాళ్ళు చెప్పిన విధి విధానాల ప్రకారం చూసుకుంటే కొత్తగా H-1B వీసా కోసం అప్లై చేసుకున్నప్పుడు లాటరీలో మనకు ఆ H-1B వీసా వచ్చింది అన్న తర్వాత వీసా ప్రాసెసింగ్కి వెళ్ళేటప్పుడు వీసా ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. ఆ ఫీజుని $1,00,000కి పెంచుతున్నాము అని ప్రొక్లమేషన్ చేశారు. సో జనరల్గా ఏంటంటే ఈ H-1B వీసా యొక్క వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి వీసా అప్లై చేసేటప్పుడు $1,00,000 కడితే అది 3 సంవత్సరాలకి సరిపోతుందా, లేదా వాళ్ళు ప్రెస్ రిలీజ్లో చెప్పడం మాత్రం సంవత్సరానికి $1,00,000 అన్నారు. అట్లా సంవత్సరానికి $1,00,000 ఉంటుందా, అది విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. ప్రస్తుతానికి ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ సంతకం అయితే జరిగింది, దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది సార్. అంటే $1,00,000 వీసాకి తీసుకోవడం, అలాగే ఆ మేరకు అక్కడ జీతాలు వస్తాయా లేదా అనే పరిస్థితి లేదు. అంత మేరకు ఇది $1,00,000 పెట్టి వీసా తీసుకొని అమెరికాకు వచ్చిన వాళ్ళకి అదే స్థాయిలో అంతకన్నా ఎక్కువ మొత్తం ఇస్తే తప్ప ఉద్యోగాల్లో ఉండని పరిస్థితి ఉంటుంది. ఇది టెక్ సంస్థల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ ప్రభావం చాలా ఉంటుందండి. ఇప్పుడు నార్మల్గా ఎంట్రీ లెవెల్ జాబ్స్లో తీసుకుంటే అక్కడ కూడా మన లొకేషన్ని బట్టి మన శాలరీ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం బే ఏరియా, ఎక్కడ సిలికాన్ వ్యాలీ అని ఏదైతే అంటున్నామో అక్కడ జనరల్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, రెంట్స్ చాలా ఎక్కువ, కాబట్టి వాళ్ళకి శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అట్లాంటి ఉన్న దగ్గర దాని మీద మళ్ళీ సంవత్సరానికి $1,00,000 అంటే ఆ ఇంపాక్ట్, అడిషనల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ ఒక్క అమెజాన్ని తీసుకుంటే దగ్గర దగ్గర అంచనాల ప్రకారం 10,000 నుంచి 12,000 మంది ఈ H-1B వీసాస్ మీద ఒక్క అమెజాన్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు $1,00,000 సంవత్సరానికి ఒక్కొక్క ఎంప్లాయీ మీద అంటే అది చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కంపెనీకి కూడా. అట్లాంటి కంపెనీస్ బే ఏరియాలో ఉండి, అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటివి మేబీ ఆ ఇంపాక్ట్ని వాళ్ళని తట్టుకోగల ఆర్థిక శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉండొచ్చు. అలా కాకుండా మీడియం లెవెల్ కంపెనీస్ చాలా ఉన్నాయి, అలాగే చిన్న స్టార్టప్ కంపెనీస్ చాలా ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడ మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటున్న స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఈ $1,00,000 ఫీజు అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం కష్టం అవుతుంది అన్నమాట. ట్రంప్ నిర్ణయాన్ని చూస్తే భారత ఐటీ రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? భారత ఐటీ రంగం పైన చూసుకుంటే 2 రకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ అక్కడ ఆఫీసెస్ పెట్టుకున్న ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ ఇండియా నుంచి అక్కడికి ఎంప్లాయీస్ని తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు. అట్లా తీసుకెళ్లిన వాళ్ళకి ఈ వీసా ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ రెన్యువల్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఈ ఫీజు అనేది అప్లై చేస్తాము అనేటట్లయితే వాళ్ళు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు కంపెనీస్కి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఏది మన కంపెనీస్ లైక్ TCS, విప్రో, HCL, ఇన్ఫోసిస్ వీళ్ళందరికీ అక్కడ మనకి యూఎస్లో ఆపరేషన్స్ ఉన్నాయి. అట్లాగే మన ఇండియా నుంచి పీపుల్ని అక్కడికి తీసుకెళ్తారు, ఆన్ సైట్లో డిప్లాయ్ చేస్తూ ఉంటారు. సో అట్లా చేసినప్పుడు వాళ్ళందరికీ వీళ్ళు వీసాస్ స్పాన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ $1,00,000 అనే అనుకున్నా కూడా చాలా ఎక్కువ. అదే $3,00,000 అయింది అనుకోండి 3 సంవత్సరాల మీద H-1B వీసా డ్యూరేషన్ మొత్తం మీద, అది ఇంకా పెద్ద ఇంపాక్ట్. సో ఖచ్చితంగా వాటి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గుతుంది. దీని ఇంపాక్ట్ మనకి US స్టాక్ ఎక్స్చేంజెస్లో కనబడుతుంది. ఆల్రెడీ మన ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది అవర్స్ ట్రేడింగ్లో క్లోజ్ అవ్వబోయే ముందు, ట్రేడ్స్ క్లోజ్ అవ్వబోయే ముందు ఆల్రెడీ 5%, 2% అట్లా షేర్ వాల్యూస్ అనేది పడిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ అంచనాల ప్రకారం ఇది ఉంటుంది కాబట్టి.
అది ఒక ఇంపాక్ట్ అయితే, రెండో ఇంపాక్ట్ ఏంటి అంటే దీని మూలంగా పర్యవసానం ఏం అవ్వచ్చు అంటే ఈ కంపెనీస్ అన్ని ఆన్ సైట్ జాబ్స్ని క్యాన్సిల్ చేసేసి వాటన్నిటిని ఆఫ్ సైట్ మూవ్ చేయడానికి అవకాశం ఉంది. సో తద్వారా ఇండియాలోనే ఎంప్లాయ్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. అది ఒక ఆస్పెక్ట్, రెండు ఆస్పెక్ట్స్. దీనికి రిలేటెడ్గానే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం ఇట్లా యుఎస్లో ఉన్న ఇండియన్స్ అక్కడ శాలరీస్ రూపంగా వాళ్ళు సంపాదించిన దాన్ని ఇక్కడ ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు పంపించడం కానివ్వండి, దాని ద్వారా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం కానివ్వండి, ఇట్లాంటి రూపంలో మనకి నియర్లీ అబౌట్ $1.2 బిలియన్ దాకా మనకి రెమిటెన్సెస్, ఫారెన్ రెమిటెన్సెస్ అనేవి వస్తున్నాయి. ఆ రెమిటెన్సెస్ మీద కూడా ఇది ఇంపాక్ట్ పట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే జాబ్స్ ఇక్కడికి మూవ్ అయిపోయినప్పుడు యూఎస్లో మనకి అక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, రెవెన్యూ తగ్గుతుంది. సో రెమిటెన్సెస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. అదే ఒక ఇంపాక్ట్. ఇంకొక అవకాశం, ఇప్పుడు ఇవన్నీ మనకి కలగబోయే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్స్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనుకుంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంది. అది ఉండటానికి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. ఏంటి అంటే గత 3-4 సంవత్సరాలుగా చూసుకుంటే చిన్న మధ్యతరగతి అమెరికన్ కంపెనీస్ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఐటీ ఆపరేషన్స్ వరకు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల వరకు అమెరికా నుంచి తీసుకొచ్చి ఇండియాలో పెడుతున్నారు. వాటిని మనం జీసీస్ అంటున్నాం, అంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అని పేరుతోటి వాళ్ళు వేరే దేశాలకు తీసుకొస్తున్నారు. అట్లా తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క వీసా ఫీజు పెరగటం మూలంగా వాళ్ళకి యూఎస్లో ఆపరేషన్స్ ఇంకా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. దాని మూలంగా ఈ జీసీసీస్ని ఇండియాలో పెట్టడం అనే ఇది ఇంకా పెరగటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ చూసుకుంటే దగ్గర 1200 నుంచి 1400 దాకా కొత్త జీసీసీస్ మనకి ఇండియాకి వచ్చాయి అనేది ఒక నాస్కామ్ యొక్క అంచనా. ఈ సంవత్సరం అది ఇంకా పెరగటానికి అవకాశం ఉంది ఈ వీసా ఫీజెస్ ఇంపాక్ట్ చేయడం వల్ల. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఇండియాలో మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, అట్లాగే ఇండియాలో మనకి ఎకనామిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. సో అది ఒక రకంగా కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాలో ఉంటున్నటువంటి భారతీయుల మీద ఈ ప్రభావాన్ని ఎలా చూడొచ్చు? అది అమెరికాలో ఇందాక చెప్పినట్టుగా అమెరికాలో ఉన్న భారతీయుల మీద ఇంపాక్ట్ చాలానే ఉంటుందండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళకి పర్వాలేదు, ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు H1Bలో ఉండి గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకునే వాళ్ళకి ఈ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఏదైతే H1B వీసా మీద $1,00,000 అనే ఆర్డర్స్ ఎట్లా ఇచ్చారో అదే సమయంలో ఇంకొక కొత్త ఇమిగ్రేషన్ పాలసీని కూడా ఆయన సంతకం చేశారు. అదేంటంటే మనకి గోల్డ్ కార్డు, ప్లాటినం కార్డు అని చెప్పి. సో ఈ గోల్డ్ కార్డ్ అనేది మనకి ఈక్వల్ టు మన గ్రీన్ కార్డ్ అని అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు అది కూడా దాని విధి విధానాలు ఎట్లా ఉంటాయి అనేది క్లారిటీ ఇంకా మనకి రావాల్సింది ఉంది. బట్ ఒక అంచనా ఏంటి అంటే ఇప్పుడున్న గ్రీన్ కార్డు వీసా వాళ్ళందరినీ కూడా ఆ గోల్డ్ కార్డు కిందకి మార్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా. అది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఒకవేళ అది కనుక జరిగితే అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ గోల్డ్ కార్డుకి మనం అప్లై చేయాలి అంటే $1 మిలియన్ మనం గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్కి పే చేయాలి అనేది దాని యొక్క సారాంశం. సో కొత్తగా యుఎస్ వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుదాము అనుకునే వాళ్ళు, దానికి రెడీ అయిన వాళ్ళకి అది పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఆల్రెడీ యుఎస్లో ఉండి H1B వీసా నుంచి గ్రీన్ కార్డుకి మారాలి అనుకునే వాళ్ళకి కనుక ఈ రూల్ని అప్లై చేసి ఆ గ్రీన్ కార్డుని క్యాన్సిల్ చేసి దాన్ని మేము గోల్డ్ కార్డు కింద మారుస్తున్నాము అనేది కనుక విధి విధానాల్లో వస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సేవింగ్స్ మొత్తం ఆ గోల్డ్ కార్డుకి కావాల్సిన ఫీజుకి పే చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి అది ఒక ఇంపాక్ట్. అది ఆల్రెడీ అక్కడ ఉన్న H1B వీసాల్లో ఉన్న వాళ్ళకి. అట్లా ఇప్పుడు H1B వీసాలో ఉండి మనకి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. ఒక 2 years, 2.5 years లేదా ఒక 1 year, 1.5 yearsలో అది రెన్యువల్కి వచ్చినప్పుడు అది మళ్ళీ కొత్త అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. కానీ అది కొత్త అప్లికేషన్ కింద కన్సిడర్ చేస్తారా, అది రెన్యువల్ కాబట్టి ఈ ఫీజు దానికి అప్లై అవుతుందా అవదా, ఈ క్లారిటీ అనేది రావాల్సింది ఉంది. కాబట్టి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం చెప్పలేం. చివరిగా చూస్తే ఒకవైపు సుంకాలు పెంచారు, మరోవైపు ఏమో ఈ విధంగా విద్యార్థులపై కూడా కాకుండా ఐటీ రంగంపై భారం మోపారు. అంటే ఇదంతా ఏ విధంగా జరుగుతుందని మనం భావించవచ్చు, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇది 2 రకాలుగా ఉందండి. ఒకటి, ట్రంప్ గారు ఎలక్షన్స్లో ఉన్నప్పుడు ఆయన చేసిన వాగ్దానాలు ఏంటి అంటే ఈ వలస విధానాన్ని మారుస్తాము, వలసదారుల్ని తగ్గిస్తాము, అంటే ఇమ్మిగ్రెంట్స్ని తగ్గిస్తాము, లోకల్గా ఉండే నేటివ్ అమెరికన్స్కి ఉద్యోగ అవకాశాలు పెంపొందించేటట్లు చేస్తాము అనే ఒక ఎన్నికల వాగ్దానం మీద ఆయన గెలిచారు.
కాబట్టి ఒక యాంగిల్లో చూస్తే ఆయన ఎన్నికల వాగ్దానాన్ని ఆయన ఇది చేయటం కోసం, పరిపూర్ణం చేయటం కోసం ఇట్లాంటి పాలసీస్ తీసుకొస్తున్నారు అనేది ఒక రకంగా అనుకోవచ్చు మనం. అయితే దీంట్లో ఇంకొక కోణం కూడా ఉంది. ఏంటి అంటే ఇప్పుడు టారిఫ్స్, ఈ పన్నులు ఇది చూసుకుంటే, ఇంపోర్ట్ ట్యాక్సెస్ చూసుకుంటే మనకంటే చైనా యాక్చువల్గా చైనాకి ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువ ఉంది. సో చైనా మనకంటే ఎక్కువ గూడ్స్ సప్లై చేస్తుంది. సో అట్లా ఉండేటప్పుడు చైనా మీద ఆ టారిఫ్స్ లేకుండా ఓన్లీ ఇండియా మీద పెట్టడం, అట్లాగే రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు కాబట్టి మీకు ఇంకొక 25% అదనంగా టారిఫ్స్ వేస్తామని ఇండియా మీద వేయటం, కానీ అదే సమయంలో మనకంటే 4-5 రెట్లు ఎక్కువ ఆయిల్ కొంటున్న చైనా మీద ఆ ఇంపాక్ట్స్ లేకపోవటం, ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎట్లాగైనా సరే భారతదేశం అమెరికా యొక్క అడుగుజాడల్లో నడవాలి, అమెరికా ఎట్లా చెప్తే భారతదేశం యొక్క ఫారిన్ పాలసీస్ అట్లా ఉండాలి అనే ఒక ప్రెషర్ని బిల్డప్ చేయడం కోసం ఇట్లాంటి పాలసీస్ తీసుకొస్తున్నారు అనుకోవటానికి కూడా మనకు అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి పిడుగు లాంటి నిర్ణయం భారత్ ఐటీ రంగంపైనే కాకుండా అమెరికాలో ఉన్నటువంటి విద్యార్థులపై కూడా చాలా వరకు ప్రతికూల ప్రభావమే చూపిస్తుందని చెప్పి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐటీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా, ఇప్పటికే ఉన్న కార్యకలాపాలు విస్తరించేలా చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెంచేందుకు గోద్రేజ్, అమెజాన్ వంటి అగ్రగామి సంస్థలు ముఖ్యమంత్రి సమక్షంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించాయి. ఫ్యూచర్ సిటీతో కొత్త యుగానికి నాంది పలుకుతున్నామని, దేశంలోనే తొలి నెట్ జీరో నగరంగా అభివృద్ధి చేస్తామని సీఎం వెల్లడించారు. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. గోద్రేజ్ సంస్థ జెర్సీ క్రీమ్ బ్రాండ్ ఉత్పత్తుల తయారీ కోసం 200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కొత్త డైరీ ప్లాంట్ను తెలంగాణలో స్థాపించనున్నట్లు ప్రకటించింది. అమెరికా వెలుపల తమ అతిపెద్ద కేంద్రాల్లో ఒకటి తెలంగాణలో నెలకొల్పామని అమెజాన్ సంస్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో 3 ప్రధాన నిర్ణయాలను ప్రకటించింది. అమెజాన్ ఇండియా పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి సీఎంను కలిశారు. తెలంగాణ మహిళా వ్యాపారవేత్తలు తయారు చేసే ఉత్పత్తులను కళాకార్ కార్యక్రమం ద్వారా ప్రోత్సహించనుంది. హైదరాబాద్ లో 100 గిగ్ వర్కర్స్ రిలాక్సేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఇవి అన్ని ప్లాట్ఫామ్ల గిగ్ వర్కర్లకు అందుబాటులో ఉంటాయి. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI వార్షిక సదస్సు సందర్భంగా ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు CEO బోర్గే బ్రెండేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 ప్రాధాన్యాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ రైజింగ్ కు తమ సంపూర్ణ మద్దతుంటుందని బోర్గే బ్రెండే ప్రకటించారు. వచ్చే ఏడాది దావోస్ లో జరగనున్న WEF సదస్సుకు ముఖ్యమంత్రిని ఆయన ఆహ్వానించనున్నారు. త్వరలో హైదరాబాద్ కొచ్చి పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చిస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో నిర్మించనున్న భారత్ భవిష్య నగరం, భారత్ ఫ్యూచర్ సిటీ కొత్త యుగానికి నాంది పలకబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కరవు, నగర వరద ముప్పు లేకుండా భారతదేశపు తొలి నెట్ జీరో సిటీగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్నారు. India is having Delhi, Mumbai, Bangalore, Chennai or any other metropolitan city. We don't have systematic development. That is why I wanted to address that problem. So I have acquired 30,000 acres of land. It is near to airport. I wanted to construct a new city with different verticals. New city for educational hub, new city for health tourism, new city for AI, new city for EV. So we wanted to create 9 verticals in my new city. It is going to connect from airport to new city with metro, with a dedicated road. Not only this, I have proposed to Government of India to create bullet train, Hyderabad to Bangalore, Hyderabad to Chennai via Amravati, Andhra Pradesh capital. So all these plans are there. Telangana lands are very fertile land. We can produce organic food. So we have different plans to develop my state. I wanted to give certain things to my next generations. We are planning for that. Please come and join in our vision document, Telangana Rising 2047, where you can put your investments, you can get profit, your investments are secure. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 రూపొందించామని సీఎం తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. 70 కిలోమీటర్ల ఉన్న మెట్రోను
తెలంగాణలో అభివృద్ధికి తగినట్లుగా 150 కిలోమీటర్లకు పొడిగించాలని నిర్ణయించామన్నారు. సబర్మతి తీరంలా మూసీని మారుస్తామని, అందుకు మూసీ పునరుజ్జీవంపై దృష్టి సారించామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకి ఎక్కువ నష్టం జరుగుతుందని, ట్రంప్ ఒకరోజు మోదీ నా ఫ్రెండ్ అంటారు, మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణలోనూ ఒక ట్రంప్ ఉండేవారు, ఆయన్ను తెలంగాణ ప్రజలు పక్కన పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. पॉलिटिकल विल रहने का बहुत ज़रूरी है, मगर ऐसे सिस्टम ज़्यादा दिन चलने वाला नहीं है, क्योंकि तेलंगाना में भी एक ट्रंप था मगर लोग ट्रंप को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रंप हो सकता है. तो ट्रंप जो उनके रात को जो नींद पे कुछ आए, अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज गोइंग टू ओवरकम. It is not going to affect our economy. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. ముఖ్యమంత్రితో ఢిల్లీలో జెర్సీ గవర్నర్ ఫిలిప్ డి ముర్ఫీ భేటీ అయ్యారు. విద్య, గ్రీన్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, మౌలిక వసతులు, మూసీ రివర్ ఫ్రంట్ తదితర అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, న్యూజెర్సీ గవర్నర్ మధ్య విస్తృత స్థాయిలో చర్చలు జరిగాయి. తెలంగాణ విజన్ 2047 సాధనలో తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వివరించారు. ఈ భేటీలో గవర్నర్ సతీమణితో పాటు న్యూజెర్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాఫ్ట్వేర్, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, అర్బన్ ట్రాన్సిట్, విద్య, సినిమా రంగాల్లో ద్వైపాక్షిక సహకారం, పెట్టుబడుల మార్పిడిపై ఇరువురు నేతలు అంగీకరించారు. తెలంగాణ రైజింగ్ కు మేము పూర్తిగా మద్దతిస్తామని, న్యూజెర్సీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య చాలా పోలికలున్నాయని, పరస్పరం సహకరించుకుంటే రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని గవర్నర్ ఫిలిప్ ముర్ఫీ తెలిపారు. హైదరాబాద్ ప్రజా రవాణా రంగానికి న్యూజెర్సీ రైల్ అథారిటీ నుంచి అవసరమైన సహాయం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మెట్రో నుంచి ఎంఎంటీఎస్ వరకు హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థకు న్యూజెర్సీ ప్రభుత్వం గొప్ప మద్దతందిస్తోందని సీఎం పేర్కొన్నారు. న్యూజెర్సీకి చెందిన ప్రసిద్ధ విద్యా సంస్థలు ఎన్జేఐటీ, ప్రిన్స్టన్, రుట్గర్స్ తదితర విశ్వవిద్యాలయాలను న్యూజెర్సీ వెలుపల క్యాంపసులుగా హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఇందుకు అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు మంత్రి దామోదర్ రాజనరసింహతో చర్చలు ఫలించడంతో సేవలను పునరుద్ధరించారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను మంత్రి అభినందించారు. ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని, ఆసుపత్రులు కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి దామోదర రాజనరసింహ వారికి హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రతినిధులు సమ్మె విరమించారు.